మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. విద్యా దృక్పథాలు చాప్టర్ నుండి వెరీ ఇంపార్టెంట్ 60 బిట్లతో కమిటీలు కమిషన్లు ఎప్పుడు ఏర్పడ్డాయి, వాటి విధానాలు ఏమిటి, మొత్తం అన్నీ కూడా వాటితో కూడినటువంటి వీడియో 1 ఆల్రెడీ చేసి ఉన్నానండి. వీడియో చివరిలో కనిపిస్తుంది, అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఉంటుందండి. ఇది వీడియో 2వదండి. చాలా ఇంపార్టెంట్ బిట్లను 60 బిట్లని ఏరుకోరి తీసుకొచ్చామండి. మరి వీడియో తప్పనిసరిగా నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి. మరి ఇంకెందుకు లేట్ చేయకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి బిట్ అండి, జాతీయ విద్యా విధానాన్ని సమీక్షించి దాన్ని రూపంలోకి తీసుకురావడానికి ఎవరి అధ్యక్షతన కమిటీని నియమించింది? అంటే ఇక్కడ క్వశ్చన్ని మనం బాగా అర్థం చేసుకున్నట్లయితే, జాతీయ విద్యా విధానం 1986 ఒక రూపకల్పన అయితే ఇచ్చిందండి. దానిని అమల్లోకి రావడానికి మరొక కమిటీని అయితే నియమించిందండి. ఆ కమిటీ పేరు ఆప్షన్ బి రామ్మూర్తి కమిటీ అండి. రెండో బిట్ చూద్దామండి, ఆచార్య రామ్మూర్తి కమిటీ ఏర్పడిన సంవత్సరం? ఆన్సర్ ఆప్షన్ సి 1990 అండి. మూడో బిట్ చూద్దామండి, ఆచార్య రామ్మూర్తి కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించిన తేదీ? ఆన్సర్ ఆప్షన్ ఏ మే 7వ తేదీ 1990. మే 1990. నెక్స్ట్ బిట్ అండి, రామ్మూర్తి కమిటీ ఏ పేరుతో గుర్తింపు పొందింది? ఆన్సర్ ఆప్షన్ ఏ టువర్డ్స్ ఎన్లైటెండ్ హ్యూమన్ సొసైటీ అనే పేరుతో రామ్మూర్తి కమిటీ గుర్తింపు పొందింది. ఐదు బిట్ అండి, వికేంద్రీకరింపబడిన భాగస్వామ్య ప్రణాళిక రచనకు పాఠశాల యాజమాన్యాలను ప్రోత్సహించడం అనేది ఏ కమిటీ సిఫార్సు చేసింది? ఒక్కసారి చూద్దామండి, వికేంద్రీకరింపబడిన భాగస్వామ్య ప్రణాళిక రచనకు పాఠశాల యాజమాన్యాలను ప్రోత్సహించడం అనేది ఏ కమిటీ సిఫార్సు చేసింది? ఆన్సర్ ఆప్షన్ ఏ రామ్మూర్తి కమిషన్. నెక్స్ట్ బిట్ చూద్దామండి, 6వది, శిక్షకారిక పేరుతో విద్యా సహాయకులను నియమించి పాఠశాలలు లేని గ్రామీణ ప్రాంతాలలో పాఠశాల విద్యను అందించాలి అని సిఫార్సు చేసినటువంటి విద్యా కమిటీ ఏమిటి? అంటే గ్రామీణ ప్రాంతాలలో పాఠశాలలు లేవు కదా, ఆ గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు ఏర్పాటు చేయాలని చెప్పిన కమిటీ పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ బి రామ్మూర్తి కమిటీ. 7వ బిట్ చూద్దామండి, 1991 మార్చి 8, 9 తేదీల్లో జరిగిన ఏ సమావేశంలో రామ్మూర్తి కమిటీ సిఫార్సులను పరిశీలించారు? ఆన్సర్ సిఏబిఈ. ఈ సమావేశంలో ఈ యొక్క రామ్మూర్తి కమిటీ సిఫార్సులను అయితే పరిశీలించడం జరిగింది. 8వ చూద్దామండి, ఎవరి అధ్యక్షతన 1991లో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పరిచింది? ఆన్సర్ ఆప్షన్ ఏ జనార్దన్ రెడ్డి. సో 1991లో కేంద్ర ప్రభుత్వం జనార్దన్ రెడ్డి అధ్యక్షతన జనార్దన్ రెడ్డి కమిటీని ఏర్పాటు చేశారు. జనార్దన్ రెడ్డి కమిటీ ఎప్పుడు ఏర్పడింది? ఆన్సర్ ఆప్షన్ సి 1991. చూడండి, పదేగా ఒక కమిటీ గురించి, ఒక కమిషన్ గురించి వరుసగా 2-3 బిట్లు రావడం వల్ల దానిలో వచ్చినటువంటి సంవత్సరాలు, అదేవిధంగా ఆ కమిటీ ఏదైతే సిఫార్సు చేసిందో వాటిని బాగా గుర్తుండే విధంగా ఒకే వరుసలో ఒక కమిటీ గురించి 2-3 బిట్లను వరుసగా ఇవ్వడం జరుగుతుందండి. అప్పుడు మీకు పలానా సంవత్సరంలో ఏర్పాటయింది, పలానా వాళ్ళు ఏర్పాటు చేశారు అనేది ఈజీగా మన మైండ్లో గుర్తుంచుకోవడానికి ఉపయోగపడుతుందండి అది. మరి నెక్స్ట్ బిట్ అండి, 10వది, జనార్దన్ రెడ్డి కమిటీ ఏ తేదీన ఏర్పాటయింది? ఆన్సర్ జూలై 31వ తేదీ. జూలై 31వ తేదీ. నెక్స్ట్ బిట్ చూద్దామండి, 1 నుండి 5 తరగతులలో బడి మానివేసిన వారి శాతాన్ని 20%కి, మొత్తం ఎలిమెంటరీ తరగతుల్లో 40% తగ్గించాలని సిఫార్సు చేసినటువంటి కమిటీ ఏమిటి? ఆన్సర్ జనార్దన్ రెడ్డి కమిటీ. సో ఈ జనార్దన్ రెడ్డి కమిటీ చేసింది ఏంటంటే, మధ్యలో బడి మానివేసిన పిల్లల గురించి
ముఖ్యంగా దృష్టి సారించింది అని మనం గుర్తుపెట్టుకోవచ్చండి. నెక్స్ట్ బిట్, భారం లేని అభ్యసనం గురించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన కమిటీ ఏమిటి? ఆన్సర్ యశ్పాల్. ముందు భారము అంటే బరువు, విద్యార్థుల యొక్క పుస్తకాల యొక్క బరువును తగ్గించాలి అని పదే పదే మొత్తుకున్న కమిటీ యశ్పాల్ కమిటీ. ఇక్కడ నెక్స్ట్ బిట్ అండి, పుస్తకాల యొక్క భారత్వం బరువును తగ్గించాలని ఏ కమిటీ సూచించింది? ఆన్సర్ ఇప్పుడే చెప్పాను. ఆన్సర్ ఆప్షన్ బి, యశ్పాల్ కమిటీ. నెక్స్ట్ బిట్ అండి, పుస్తకాల బరువును ప్రస్తావించి దీన్ని గణనీయంగా తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని నొక్కి చంపిన కమిటీ? ఆన్సర్ ఆప్షన్ ఏ, యశ్పాల్ కమిటీ. పదే పదే వేరు వేరు రకాలుగా కూడా ఈ క్వశ్చన్ని ఏ విధంగా అడుగుతారో మీకు అర్థమయ్యేలాగా ఇక్కడ రాయడం జరుగుతుందండి. వేరు వేరు పాత పేపర్లలో వచ్చినటువంటి పాత డిఎస్సిలో వచ్చినటువంటి బిట్లను కోరి తీసుకొచ్చినామండి. నెక్స్ట్ బిట్, లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అనేది ఈ క్రింది వానిలో ఎవరికి సంబంధించింది? చూసారండి, అన్ని బిట్లు ఒకేలాంటివి, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అర్థం ఒకటే, కానీ లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అంటే భారం లేని విద్య, అంతే కదండి. సో అదే వేరు వేరు విధాలుగా ఏ విధంగా అడుగుతాడో ఇక్కడ మీకు స్పష్టం చేస్తున్నాను, మీరు అర్థం చేసుకోవాలి. మరి ఏ విధంగా అడిగినా కూడా మీకు ఇబ్బంది రాకూడదు అని వేరువేరుగా బిట్లు మార్చి మరీ ఇవ్వడం జరుగుతుంది. ఉపాధ్యాయులు విద్యార్థుల నిష్పత్తిని 1:30గా నిర్ణయించాలని సిఫార్సు చేసిన కమిటీ ఏమిటి? ఆన్సర్ బి, యశ్పాల్ కమిటీ. 1:30 యశ్పాల్ కమిటీ. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయుల విద్యార్థుల నిష్పత్తి 1:20గా ఉంది, ఒక్కొక్కసారి 30గా కూడా ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి 1:30 అనేది ఇప్పుడుది కాదండి, యశ్పాల్ కమిటీ చేసినటువంటి తీర్మానము, సిఫార్సు. నెక్స్ట్ బిట్ అండి, విద్యా పాలన యాజమాన్యాలను గ్రామ పంచాయతీ స్థాయికి వికేంద్రీకరించాలని చెప్పిన కమిటీ ఏమిటి? ఆన్సర్ యశ్పాల్ కమిటీ. యశ్పాల్ కమిటీ. ఇక్కడ గ్రామ పంచాయతీ స్థాయికి విద్యా పాలన అనేది చేరాలి అని చెప్పింది యశ్పాల్ కమిటీ. అంటే 1:30 ఉండాలని చెప్పింది, భారం లేని విద్య ఉండాలని చెప్పింది, గ్రామ పంచాయతీ స్థాయి వరకు వెళ్ళిపోవాలి ఈ యొక్క పాఠశాల విద్యా పాలన అనేది అని చెప్పినటువంటి కమిటీ యశ్పాల్ కమిటీ. నెక్స్ట్, భారత ప్రభుత్వం 1977 జూన్లో ఏ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అధ్యక్షునిగా ఉంచి ఒక కమిటీని నియమించింది? ఆన్సర్ గుజరాత్ అండి, గుజరాత్. ఇక్కడ చూద్దామండి ఒక్కసారి. గుజరాత్ యొక్క విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ అధ్యక్షునిగా ఉంచి ఒక కమిటీని అయితే భారత ప్రభుత్వం 1977లోనే చేసిందండి. ఆ కమిటీ గురించి కూడా ఇప్పుడు వరుసగా తెలుస్తుంటాయండి, ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేకుండానే వరుసగా బిట్టుని పేర్పుగా తీసుకొచ్చామండి. మరి వీడియో అయితే తప్పనిసరిగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. తప్పనిసరిగా ఈ వీడియో బాగుందా లేదా, ఎలా ఉంది, ఎలా చేస్తే బాగుంటుంది, అలానా టాపిక్ కావాలి అని మీకు ఏమన్నా అనిపిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. నేను తప్పనిసరిగా మీ యొక్క రిప్లైని పరిగణలో తీసుకొని మీ యొక్క వీడియోలు అయితే చేస్తానండి. ఇంకా ఒకరిద్దరు యొక్క వీడియోలు ఇంకా రెడీ అవుతున్నాయండి. 9వ తరగతి తెలుగు చేయమని చెప్పారు, కానీ ఇప్పుడు అది సగం వరకు ప్రిపేర్ అయ్యిందండి PDF. అది నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఒక 2-3 రోజుల్లో. అంటే బాగా టఫ్గా రావాలి. నేను మ్యాటర్ను కూడా అడిషనల్ మ్యాటర్ కూడా ఇవ్వాలి కాబట్టి కొద్దిగా లేట్ అవుతుందండి. మరి మీకేమన్నా పలానా వీడియో కావాలంటే సెండ్ చేయండి, నేను కామెంట్ చేయండి, నేను తప్పనిసరిగా చేస్తాను. ఓకేనండి. భారత ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన 1977లో ఏర్పరిచిన కమిటీ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. ఏ విశ్వవిద్యాలయం అండి? గుజరాత్ అని ఇందాక చెప్పుకున్నాం. ఎప్పుడు ఏర్పడింది? 1977లో ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ఏర్పడింది. గుజరాత్ విశ్వవిద్యాలయంలో జరిగినటువంటి సమావేశంలో ఈ యొక్క ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీని సిఫార్సు చేసింది ప్రభుత్వం. ఇదే చూడండి, ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ఎప్పుడు ఏర్పాటైంది? ఒక్కసారి మీరు
1977లో అండి. ఒక్కసారి అలా కంటిన్యూ ఉంటే మైండ్లో రిజిస్టర్ అయిపోతాయండి. ఎస్యూపీడబ్ల్యూ వి అని పడ్డదండి. ఎస్యూపీడబ్ల్యూలు అనేది ఏ విద్యా కమిటీకి సంబంధించినది? ఆన్సర్ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ, ఎస్యూపీడబ్ల్యూ. ఒక్కొక్క కమిటీ ఒక్కొక్క దాన్ని ప్రత్యేకంగా తీసుకుందండి. ఎస్పాల్ భారం లేని కమిటీ. సో ఈ విధంగా భారం లేని విద్య, అదేవిధంగా ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ, ఎస్యూపీడబ్ల్యూ, ఈ విధంగా ఒక్కొక్క కేటగిరీ ఒక్కొక్క దానికి చేసుకుంటే మనం ఈజీగా విభజించు పాలించి ఏ విధంగా అయితే ఈజీగా ఉంటుందో మనకి కూడా అంత ఈజీ అయిపోతుందండి. మరి ఇక్కడ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ 1 నుండి 5వ తరగతి వరకు ఎంత సమయాన్ని టైం టేబుల్లో కేటాయించాలని సిఫార్సు చేసింది? ఆన్సర్ 20%. 20% సమయాన్ని టైం టేబుల్లో కేటాయించాలి. అంటే మిగతా 80% అవసరం లేదు. అంటే మిగతా కరికులేతర విద్యేతర కార్యక్రమాలకి దృష్టి పెట్టాలి అని చెప్పి చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 6 నుండి 10వ తరగతి వరకు టైం టేబుల్ ఎంత సమయానికి వారానికి కేటాయించాలని ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ సిఫార్సు చేసింది? ఆన్సర్ 6 గంటలు అండి. 6 గంటలు. ఇది యూపీ క్లాసెస్ కండి. నెక్స్ట్ బిట్ చూద్దాము. 24వది ఇంపార్టెంట్ బిట్లు అండి. మిత్రులు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. సో మీకు తగ్గట్టుగా నేను తయారు చేస్తానండి. అంతకుముందు వీడియోలో టైమర్ పెట్టేవాడిని. మీరు చెప్పడం వల్ల టైమర్ లేకపోతే కాస్త సమయం తగ్గుతుంది కదండి, చాలా బాగుంటుంది, నిడివి ఎక్కువ రాకుండా చక్కగా ఉంటుంది అన్నారు. అందు గురించనే టైమర్ తీస్తాను. మీరు ఎటువంటి సలహాలు ఇచ్చినా నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందు గురించి అంటే ఈ వీడియో మీకోసం చేస్తున్నాను. మీకు నచ్చితేనే, మీకు అనుగుణంగా ఉంటేనే ఈ యొక్క వీడియో అనేది బాగుంటుంది. మంచి టఫ్ క్వశ్చన్లతో కూడుకున్నదైతే ఇంకా బాగుంటుంది. ఏ విధంగా ఉంటే బాగుంటుంది అన్నది సలహా అయితే ఇవ్వండి. పాఠశాల కరికులంలో భావస్థానం ప్రాధాన్యతను సంబంధించి ఏ కమిషన్ సిఫార్సులను ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ సమర్థించింది? ఆన్సర్ సో ఈ కమిటీ సిఫార్సులను, కొఠారి కమిటీ సిఫార్సులను ఏ కమిటీ సమర్థించిందంటే ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. సో రెండాట్లకి కూడా పాఠశాల కరికులంలో ఇద్దరు ఏకీభవించారు, ఈ కొఠారి గారు, ఈశ్వరీభాయ్ గారు. ఓకేనండి. 25వది భాషకు తప్ప 1-2 తరగతి వరకు పాఠ్యపుస్తకాల తప్పని చెప్పిన కమిటీ ఏంటి? ఒక భాషకు మాత్రమే పాఠ్యపుస్తకాలు ఉండాలి, 1-2 తరగతి మిగతా అవసరం లేదు అని చెప్పినటువంటి కమిషన్ ఏమిటి? ఆన్సర్ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ప్రత్యేకంగా 1-2 తరగతులకు భాషకు మాత్రమే పుస్తకాలు ఉండాలి, మిగతా పుస్తకాలు అవసరం లేదు అని చెప్పేసిందండి ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. నెక్స్ట్ అండి, ప్రాథమిక స్థాయిలో పిల్లలు 2:30 నుండి 3 గంటల కంటే ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు. అంటే ప్రాథమిక స్థాయిలో పిల్లవాడు ఎక్కువ అటెన్షన్ చేయలేడు. ఒక అరగంట సేపు పాఠం చెప్పిన తర్వాత విద్యార్థి యొక్క మైండ్ అక్కడ ఉండదు. అందువల్ల 2:30 నుంచి 3 గంటల కంటే ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పినటువంటి కమిటీ ఏమిటి అంటే ఈ యొక్క ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. అదేవిధంగా పాఠ్యపుస్తకాలు 1-2 తరగతులకి అదే లాంగ్వేజెస్కి మాత్రమే ఉండాలి, మిగతా వాటికి అవసరం లేదని కూడా ఈ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అంటే ఇది. మరి ఖచ్చితమైన టైం టేబుల్ ఏర్పాటు విద్యాపరంగా ఆరోగ్యవంతమైన విధానం కాదు అని చెప్పినటువంటి కమిటీ. ఆన్సర్ కొఠారి కమిషన్ అండి. చూడండి, దీని అర్థం ఏంటంటే ఇప్పుడు నిర్బంధంగా టైం టేబుల్ ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అన్నట్టు పాటించే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి కదండి, ఆ విధానం కూడా కరెక్ట్ కాదండి. ఎక్కడికక్కడ పాఠ్య ప్రణాళికలోను టైం టేబుల్లోని ఫ్లెక్సిబిలిటీలు ఉండాలి. సో ఆ ఫ్లెక్సిబిలిటీలు ఉండాలి. ఆ ఫ్లెక్సిబిలిటీ లేకపోతే అది ఆరోగ్యవంతమైనటువంటి విద్యా విధానం కాదు అని చెప్పినటువంటి కమిటీ కొఠారి కమిటీ అండి, కొఠారి కమిషన్. నెక్స్ట్ 3 నుండి 5 తరగతులకు బయో, గణితం, పరిసరాల విజ్ఞానానికి ఒక్కొక్క పుస్తకం సూచించిన కమిటీ ఏమిటి? ఆన్సర్ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. ఇందాకే చెప్పుకున్నాం, 1-2 తరగతులకి
ఒక లాంగ్వేజెస్గా ఉండాలి అని. 3, 4, 5కి ఏం చేయాలంటే ఈవీఎస్కి, మ్యాథ్స్కి, సైన్స్కి వీటికి ఒక్కొక్క పుస్తకం ఉండాలని చెప్పి ఈ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ చెప్పడం జరిగిందండి. 29 పెట్టండి. SUPWని విస్తరించగా. ఆన్సర్ సోషల్లీ యూజ్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ అండి. సోషల్లీ యూజ్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ SUPW అనగా. 30 చూద్దామండి. మానవీయ శాస్త్రాలు, విజ్ఞాన శాస్త్రాలు సాంఘికంగా ప్రయోజనం గల ఉత్పత్తిదాయక కృషియాగు 3 కీలక అంశాలను ఏ కమిటీ సిఫార్సులు చేసింది? ఆన్సర్ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. ఈ మానవీయ శాస్త్రాలు, విజ్ఞాన శాస్త్రాలు సాంఘికంగా అంటే సోషల్గా ప్రయోజనం పొందాలి. ఈ మనం చెప్పే శాస్త్రాలు, గణిత శాస్త్రం, సాంఘిక శాస్త్రం, సోషల్ శాస్త్రం ఇవన్నీ కూడా ఈ యొక్క సమాజంలో ఉపయోగపడుతూ ఉండాలని చెప్పి 3 కీలక అంశాలను ప్రతిపాదించినటువంటి కమిటీ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ అండి. నెక్స్ట్ ఐహికం అనగా ఆన్సర్ ఒక వ్యక్తి ఒక ఉత్తమ వ్యక్తిగా సంఘ జీవనం గడపడానికి ఉపయోగపడేదాన్ని ఐహికం. ఐహికం అంటే సంఘజీవి, ఉత్తమ వ్యక్తిగా గడపడానికి సంఘజీవిగా ఉపయోగపడేదే ఐహికం అంటాం. 32 చిత్తవృత్తి నిరోధం అంటే ఏమిటి? చిత్తవృత్తి నిరోధి అంటే ఏమిటి? ఆన్సర్ బుద్ధిని క్రమబద్ధీకరించుకోవడం. నిరోధం అంటే నియంత్రించుకోవడం, క్రమబద్ధీకరించుకోవడం. చిత్తవృత్తి అంటే బుద్ధిని క్రమబద్ధీకరించుకోవడం అని అర్థం. నెక్స్ట్ పెట్టండి. వ్యక్తి జీవితాన్ని ఎన్ని ఆశ్రమాలుగా విభజించారు? ఆశ్రయాలు. ఆన్సర్ ఆప్షన్ 4 4 ఆశ్రయాలుగా విభజించడం జరిగిందండి. ఎవరి కాలంలో వర్ణాల విభజన జరిగింది? ఇక్కడ వర్ణాల విభజన అనేది ఎవరి కాలంలో జరిగింది? పిఎల్ రావత్ కాలంలో వర్ణాల విభజన జరిగిందండి. 35 బిట్టు చూద్దామండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. దయచేసి లైక్ చేయండి. మీలాంటి ఎంతో మంది మిత్రులకు మీరు లైక్ చేయడం వల్లే వాళ్ళ దాకా వెళ్తుందండి వీడియో. వాళ్ళు లైక్ చేస్తే మీ దాకా వస్తుంది, మీరు లైక్ చేస్తే వాళ్ళ దాకా వెళ్తుంది. మరి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ తలనొప్పి లేదు. ఇంకా ప్రత్యేకంగా మీ దాకా నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు వచ్చేస్తుంది, ఇబ్బంది లేదు. అందుకే లైక్ చేయండి, లేకపోతే సబ్స్క్రైబ్ చేయండి. రెండిట్లో ఏదో ఒకటి చేసుకోండి. ఓకేనండి. భారతదేశంలో 2 చేస్తే మరి మంచిదండి. 35 పెట్టు. భారతదేశంలో మక్తార్ అనే ఎలిమెంటరీ పాఠశాలను స్థాపించిన వాడు ఎవరు? ఆన్సర్ మహమ్మద్ గోరీ మక్తార్ ఎలిమెంటరీ పాఠశాల అండి. 36 మదరసాల వంటి ఉన్నత పాఠశాలలో ఏ భాషలు ప్రధానంగా బోధింపబడేవి? అరబిక్, పర్షియన్ అండి. మదరసాలలో అరబిక్, పర్షియన్. చూడండి ఇవన్నీ కూడా కన్ఫ్యూజ్గా ఉంటాయి, ఎప్పుడు కన్ఫ్యూజ్ పడకండి. అరబిక్, పర్షియన్ 1కి 2 సార్లు చదివినట్లయితే ఏ కోడింగ్ కూడా అవసరం లేకుండా మన మైండ్లో నిశ్చంతగా గుర్తుంటుందండి. కోళ్ళు ఎక్కువ కొలది కూడా మన యొక్క బుర్ర గందరగోళానికి గురవుతుంది. 1కి 2 సార్లు చదివితే ఏ కోడింగ్ అవసరం లేకుండా మీ మైండ్ డీకోడ్ చేసుకుంటుందండి అన్ని విషయాలు. నేను ఓకేనండి. 37 బిట్టు. ఏ కాలంలో ఎలిమెంటరీ విద్యా విధానం వ్యాప్తి జరిగింది? ఆన్సర్ 1901 1921 మధ్యకాలంలో ఎలిమెంటరీ విద్యా విధానం వ్యాప్తి జరిగిందండి. నెక్స్ట్ బిట్ చూద్దాము. 1882లో థామస్ మన్రో ఏ ప్రాంతానికి గవర్నర్గా ఉన్నారు? ఆన్సర్ మద్రాసు లేదా చెన్నైకి 1882లో మన్రో గవర్నర్గా ఉండడం జరిగిందండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఏ గవర్నర్ స్వదేశీ విద్యనందించే పాఠశాలలను సర్వే చేయించాడు? ఆన్సర్ ఎల్ఫిన్ స్టోన్. ఈయన స్వదేశీ విద్యనందించే పాఠశాలన్నింటినీ కూడా సర్వే వేయించడం అనమాట.
ఓకేనండి, ఎల్ఫిన్ స్టోన్. నెక్స్ట్ బిట్ అండి, ఈ క్రింది వానిలో ఈబ్జా తక్రా పేరుతో వాడేవి ఏమిటి? ఈబ్జా తక్రా పేరుతో వాడేవి ఏమిటి? ఆన్సర్ కట్టె పలకలు. ఆన్సర్ కట్టె పలకలు. ఈబ్జా తక్రా కట్టె పలకలు. నెక్స్ట్ బిట్ చూద్దామండి, ఈస్ట్ ఇండియా కంపెనీ విద్యా బాధ్యతను స్వీకరించిన సంవత్సరం. ఈస్ట్ ఇండియా కంపెనీ విద్యా బాధ్యతను స్వీకరించిన సంవత్సరం 1813. ఈస్ట్ ఇండియన్ కంపెనీ 1813లో విద్యా బాధ్యతను స్వీకరించింది. 42వ బిట్ చూద్దామండి, వుడ్స్ డిస్పాచ్ సామాన్య ప్రజానికానికి విద్య అందుబాటులో ఉండేలా తీర్పులు చేసిన సంవత్సరం ఏమిటి? ఆన్సర్ 1854 అండి. 1854లో ప్రజలందరికీ కూడా ఉపయోగకరంగా విద్య ఉండాలి అని తీర్పు చేసింది వుడ్స్ డిస్పాచ్ కమిటీ 1854లో. నెక్స్ట్ బిట్ అండి, 1902లో విశ్వవిద్యాలయాల కమిషన్ నియమించి విద్యా వ్యాప్తికి చొరవ చూపించిన వారు ఎవరు? ఆన్సర్ లార్డ్ కర్జన్. విద్యా వ్యాప్తికి చొరవ చూపించింది లార్డ్ కర్జన్. నెక్స్ట్ బిట్ చూద్దామండి, 1910లో కేంద్రీయ శాసనసభలో నిర్బంధ ప్రాథమిక విద్యను ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆన్సర్ గోపాలకృష్ణ గోఖలే. ముందు దానిలో ఈ నిర్బంధ ప్రాథమిక విద్య గురించి మొదటి దానిలో కూడా ఈ యొక్క బిట్టు వేరే మోడల్లో రావడం జరిగిందండి. మొదటి వీడియో, ఆ వీడియో కూడా చివరిలో ఉంటుందండి. ఆ వీడియో కూడా మిత్రులు చాలా బాగా చూసారండి, లైక్ చేశారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరి ఆ విధంగానే ఈ వీడియో కూడా వెళ్తుందనే ప్రత్యేకంగా ఏరు కోరి సెలెక్ట్ చేశానండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి, 45వది, ఏ సంవత్సరం ఎలిమెంటరీ విద్యా చరిత్రలో ఒక మైలురాయి? ఆన్సర్ 1921వ సంవత్సరం ఎలిమెంటరీ విద్యా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. నెక్స్ట్ బిట్ చూద్దామండి, మహాత్మా గాంధీ బేసిక్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన ప్రాంతం. ఆన్సర్ వార్ధా. వార్ధా. మహాత్మా గాంధీ బేసిక్ విద్యా విధానం ఎక్కడ ప్రవేశపెట్టారండి? వార్ధా. మరి ఇక్కడ మహాత్మా గాంధీ ఏ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారని కూడా అడుగుతుంటాడు. అంటే బేసిక్ విద్యా విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు. మేబీ ఆ బిట్ కూడా నెక్స్ట్ వస్తుందండి. 47వ బిట్ అండి, గాంధీ బేసిక్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం 1937లో. అంటే స్వాతంత్రానికి ముందు 10 సంవత్సరాల పూర్వం ఈ బేసిక్ విద్యా విధానానికి నాంది పడింది. నెక్స్ట్ చూద్దామండి, ఈ క్రింది వానిలో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన సంవత్సరం. ఆన్సర్ 1939. దీనికి 2 సంవత్సరాల ముందు బేసిక్ విద్యని గాంధీ గారు ప్రవేశపెట్టారు. రెండవ ప్రపంచ యుద్ధానికి 2 సంవత్సరాల ముందు. క్రింది వానిలో సరికాని వాటిని పరిశీలించండి. వుడ్స్ డిస్పాచ్ 1854, ఈస్ట్ ఇండియా కంపెనీ విద్యా బాధ్యత స్వీకరించిన సంవత్సరం 1913. ఈ రెండింటిని ఒకసారి చెక్ చేయమంటున్నారండి. ఆన్సర్ 2 మాత్రమే సరికాదు. ఓకేనండి, ఒకటిది రైటేనండి. వుడ్స్ డిస్పాచ్ అనేది 1854, ఇది సరి అయిందే. నెక్స్ట్ చూద్దామండి, రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను తెలియజేస్తుంది? ఆన్సర్ ఆర్టికల్ 45. ఆర్టికల్ 45 ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య. ఆర్టికల్ 45. 51వదండి, 1945లో భారతదేశంలోని అక్షరాస్యత ఎంత? ఆన్సర్ 14%. చూడండి ఎంత తక్కువగా ఉండేదో అక్షరాస్యత అనేది. చదువుకున్న వాళ్ళ సంఖ్య తక్కువగా ఉండేది. 1945లో స్వాతంత్రానికి పూర్వం భారతదేశంలోని అక్షరాస్యత 14% మాత్రమే. ఆర్టికల్ 29, 30 యొక్క అంశం ఏమిటి?
ఆన్సర్ ఆప్షన్ ఏ, మైనార్టీలకు విద్యా సంస్థలు స్థాపించే నడిపే హక్కు ఆర్టికల్ 29, 30 అనేది తెలియజేస్తుంది. మైనార్టీలకి విద్యా సంస్థలు స్థాపించి నడిపే హక్కును ఆర్టికల్ 29, 30 అనేది తెలియజేస్తుంది. 53వ బిట్ అండి, ఆర్టికల్ 350A దేని గురించి తెలియజేస్తుంది? ఆన్సర్ ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధనా సదుపాయాలు. మరి ఇదే తొంగలో తొక్కుతున్నాం అండి ప్రజెంట్. ఇప్పుడు మనం ఆర్టికల్ 350A అనేది తొంగలో తొక్కుతున్నాం. ఎందు గురించి అంటే ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో జరగాల్సిన బోధన ఆంగ్ల మాధ్యమంలోకి మారిపోతుందండి. అందువల్ల విద్యార్థి అటు ఇంగ్లీష్కి కాకుండా ఇటు అమ్మ భాషకి దూరం అవుతూ ఆంగ్ల భాషకి దూరం అవుతున్నాడు అండి. ఈ యొక్క 350A అనేది చాలా ఇబ్బంది పడుతుంది ఇప్పుడు ఈ ఆర్టికల్. ఓకేనండి. నెక్స్ట్ బిట్ ఎందు గురించి అంటే ఇలా రిలేటెడ్ చేస్తే మీకు గుర్తుంటుందని, అంతే తప్ప ఇక్కడ ఆంగ్ల విద్యా విధానాన్ని తోలనాడడం నా ఉద్దేశం కాదు. 350A అనేది దేని గురించి అన్నది ఈ విధంగా కొరిలేట్ చేస్తే మీకు అర్థమవుతుంది అని. ఓకేనండి. నెక్స్ట్ బిట్ 54వ బిట్, సార్వత్రిక ప్రాథమిక విద్యా హక్కు ఏ సంవత్సరాల లోపు పిల్లలకి ఇస్తారు? ఆన్సర్ 14 సంవత్సరాల లోపు పిల్లలకి సార్వత్రిక ప్రాథమిక విద్యను అందిస్తారు. నెక్స్ట్ బిట్ అండి, ఏ సంవత్సరంలో ప్రాంతీయ చట్టాన్ని ప్రవేశపెట్టి ప్రాంతాల వారీగా నిర్బంధ విద్యకు ప్రణాళికలను సిద్ధం చేశారు? ఆన్సర్ 1937లో. నెక్స్ట్ బిట్ అండి, ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు విద్య ఆర్థిక సహకారం అందించే ఆర్టికల్ ఏమిటి? ఆన్సర్ ఆర్టికల్ 46. ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు విద్య ఆర్థిక సహకారం అందించేది ఆర్టికల్ 46. 46 అనేది ఎస్సీ ఎస్టీలకు సంబంధించింది, అంటే ఎడ్యుకేషన్ అండి. ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధనా సదుపాయాలు కలగాలని ఉద్దేశించిన ఆర్టికల్ ఏమిటి? మరి ఇంతకు ముందే చెప్పుకున్నాము, బిట్ వేరేగా వచ్చినా కూడా ఎలా వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయాలనే ఉద్దేశంతో రకరకాలుగా క్వశ్చన్లు అయితే తయారు చేయడం జరుగుతుందండి. ఆన్సర్ 350A అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి, హర్దాంగ్ కమిటీ నియమించి విద్యా పరిస్థితిని అంచనా వేయవలసిందిగా తెలియజేసిన సంవత్సరం ఏమిటి? ఆన్సర్ 1929 హర్దాంగ్ కమిటీ 1929 అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి, లార్డ్ కర్జన్ ఏ సంవత్సరంలో ఎలిమెంటరీ పాఠశాలను నిర్వహించడం కోసం ఉపాధ్యాయుల నియామకం చేపట్టారు? ఆన్సర్ 1904లో అండి. చూసారండి, మనకొచ్చే ఉపాధ్యాయుల నియామకం లార్డ్ కర్జన్ గారు ఇప్పుడు కాదండి, 2024 కాదండి, అంటే 120 సంవత్సరాల బ్యాక్, అంటే 1904లో లార్డ్ కర్జన్ గారు ఉపాధ్యాయుల నియామకాన్ని చేపట్టారు. మరి చివరి బిట్టుకు వస్తామండి. మరి ఇంకా దయచేసి ఎవరైనా చూసిన వాళ్ళకి ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పనిసరి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లాస్ట్ బిట్ అండి, 19వ శతాబ్దంలో ఎలిమెంటరీ విద్య ప్రధానంగా ఏ కారణం చేత అంతగా అభివృద్ధి చెందలేదు? ఇది చాలా 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 ఇంపార్టెంట్ బిట్ అండి. మీకు ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. నేనైతే ఒకరోజు తర్వాత దీని యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తానండి. తెలిసిన మన మిత్రులు ఎవరైనా పోస్ట్ చేస్తే నేను కరెక్ట్ అని పెడతానండి. ఆ తర్వాత నేనైతే ఆన్సర్ని అయితే రివీల్ చేయను. మరి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.